అయితే అమావాస్య కదండి. ఇదైతే పెద్దలకైతే ఇలా అయితే పెట్టుకోవాలండి. చాలామందికి తెలియదండి ఇలా చేయాలని. ప్రతి అమావాస్యకైతే కొడుకులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇలా అయితే పెట్టుకోవాలండి. ప్రతి అమావాస్యకైతే పెట్టుకోవాలి. ఇలా ఎందుకు పెట్టుకోవాలనేది నేను చెప్తానండి. ఫస్ట్ అయితే మనం ఇలా ముద్దలైతే కట్టుకోవాలండి. 3 ముద్దలు అయితే చేసుకోవాలి మనము. ఈరోజు పైన పెద్ద మనుషులకంట అన్నం పెట్టరంటండి. నీ వంతుది నీ కొడుకు తినేసాడు ఈరోజు, ఇలా నీకు భోజనం లేదు అని చెప్తారంటండి. అందుకే వాళ్ళ పేరు మీద ఈరోజైతే అమావాస్య రోజైతే ఒక రోజైతే ఉపవాసం అయితే ఉండాలి. ఉండి ఇట్లా 3 ముద్దలు చేసి అయితే పైన కాకులకు, పిట్టలకు, పక్షులకు దేనికైనా పెట్టొచ్చండి. ప్రతి నెల ఇలా పెడితే అండి పితృదోషాలు ఏదైనా ఉన్నా పోతాయండి. పుత్ర సంతానం కూడా కలుగుతుందండి. ఇలా పెద్ద మనుషులకైతే ఇలా పెట్టుకోవాలండి. చూడండి, నేనైతే ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని నమస్కారం అయితే చేసుకోవాలి అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.